తిరుపతి టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ కి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున 12 మంది ప్యానెల్ అనౌన్స్ చేయబోతున్నాం. దాని గురించి ఈరోజు ముఖ్యంగా నోటిఫికేషన్ టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 20th పోలింగ్, 11th నామినేషన్స్, 12th స్క్రూటినీ, 13th విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత 20వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ తర్వాత కౌంటింగ్ కూడా సేమ్ డేనే ఉంటుంది. రిజల్ట్స్ అనౌన్స్మెంట్, బోర్డు ఫార్మేషన్ 21వ తారీఖున మరి ఎన్నిక కాబడినటువంటి డైరెక్టర్లందరూ కూడా మీటింగ్ జరుపుకొని వారి యొక్క చైర్పర్సన్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా టౌన్ బ్యాంక్ కోఆపరేటివ్ ఎలక్షన్స్ ప్రక్రియ. ఈ ప్రక్రియ మరి వారం క్రితం పేపర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది 6వ తారీఖున. మరి ఈ రోజున స్వల్ప మార్పులతో ఆ రోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 9 నామినేషన్స్, 10 స్క్రూటినీ, 11 విత్డ్రాయల్స్, లిస్టు అనౌన్స్మెంట్, 17వ తారీఖున ఎలక్షన్లు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ రోజు మరి స్వల్ప మార్పులతో కొద్దిగా ఒక 3 రోజులు పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీనికంతా కూడా మరి 29వ తారీఖున మళ్ళా కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ లోపల ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు తిరుపతి నగర కమిటీ, అదేవిధంగా మన నగర కమిటీ అధ్యక్షులు మన చిన్నబాబు గారు, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహారావు గారు, అదేవిధంగా మన టౌన్ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ పుల్గోడు మురళీ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఆర్సి మురళీకృష్ణ గారు, సుధాకర్ రెడ్డి గారు, స్టేట్ సెక్రటరీ మన బుల్లెట్ రమణ గారు అందరూ కూడా హాజరై, అదేవిధంగా కుమారమ్మ గారు, పుష్పావతి గారు స్టేట్ సెక్రటరీస్ కూడా హాజరవడం జరిగింది. వారితో పాటు కూడా మరి ప్యానెల్లో ఉన్నటువంటి 12 మంది సభ్యులు, అదేవిధంగా నగర కమిటీ సభ్యులు, మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా ఈ ప్యానెల్ అనౌన్స్మెంట్కు హాజరైన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ అంటే దీనికి ఒక ప్రత్యేకత. మరి కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా మరి తిరుపతిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఒక ప్రత్యేకత. దీంట్లో ఎప్పటి నుంచో కూడా మరి చైర్మన్గా చేసినటువంటి వారంతా కూడా మరి అతిరథ మహారథులు ఎంతో మంది ఉన్నారు. గురువారెడ్డి గారిని మొదలుకొని సిఎస్ రామయ్య గారు గారిని ఇట్లా బెల్జల్లో, అదేవిధంగా మరి మొన్నటికి మన మురళీ కృష్ణారెడ్డి గారు కానివ్వండి. ఫిబ్రవరి 8వ తారీఖు 2013లో గత ఎన్నికలు జరగడం జరిగింది. దాదాపు 11 సంవత్సరాలు తర్వాత మళ్ళా ఈ రోజున ప్రత్యక్ష ఎన్నికలు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు జరగబోతుంది. ఇది తిరుపతి నగరానికి ఒక ప్రతిష్టమైనటువంటి ఎన్నికలు. తప్పకుండా ఇవన్నీ కూడా ఒక జవాబుదారీతనంతో, ఒక నిష్పక్షపాత ధోరణిలో ఎన్నికలు జరగాలని మా తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. ఏదో ఎంపీ ఉప ఎన్నికో లేదా కార్పొరేషన్ ఎన్నికల్లాగా జరగకుండా కలెక్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ కానివ్వండి, ఈ విధమైనటువంటి మరి మేము వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళకి మనవి చేస్తున్నాం. ఈ కోఆపరేటివ్ ఎన్నికలు మూలధనమంతా కూడా వ్యక్తుల చేత దాచుకుపెట్టుకోబడినటువంటి ధనం. ఇది ప్రజా మరి పేద బడుగు బలహీన వర్గాల వారంతా కూడా ఆ రోజుల్లో మరి కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా సులభ పద్ధతిన వారు ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం జరుగుతుండేది. కాబట్టి అటువంటి వాటాదారు కలిగినటువంటి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ మరి ఆ వాటాదారులందరూ కూడా దీంట్లో ఓటు హక్కు వినియోగించుకొని వారికి ఇష్టమైనటువంటివి, వారికి నమ్మకం కలిగినటువంటి వారిని, ఒక జవాబుదారీతనంగా పనిచేసేటువంటి వారిని
మరి ఒక నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి వారిని వారు ఎన్నుకోవడం జరగాలని నేను కోరుకుంటున్నాను. దీనిలో భాగంగా తిరుపతి నగరం నుంచి దాదాపు మన కమిటీ సభ్యులంతా కూడా పాల్గొని ఈ ప్యానెల్ని నిర్ణయించడం జరిగింది. వారు ముఖ్యంగా ఇంతకు ముందు కూడా చాలా సీనియర్గా ఉన్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు రామ్మూర్తి రాయల్ గారు చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. వారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నగర కమిటీలో 3వ పర్యాయం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా టౌన్ బ్యాంక్ లో కూడా వైస్ చైర్మన్ గా 2 సార్లు మరి ఆయన సర్వీస్ అందించినటువంటి చరిత్ర ఆయన్ని. అదేవిధంగా ఒక పెద్దలు రామ్మూర్తి రాయ్ గారు మేము చైర్మన్ అభ్యర్థిగా మా ప్యానెల్ కు క్యాప్టెన్ గా కూడా పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మరి అరగొండ చంద్ర కరాటే అతను కూడా ఇదివరకు ముందు కూడా 2 పర్యాయాలు టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో నిలబడి మరి ఆయనకున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎప్పుడైనా నేను డైరెక్టర్ కావాలంటే ఆయన ఆశ నెరవేరదీసినా కూడా ఈసారి కూడా నిలబడుతున్నారు. తప్పకుండా వారు కూడా విజయం సాధిస్తారని వారికి ఉన్నటువంటి మంచి పేరు కానీ ప్రస్తుతం టీఎన్టీయూసీ పార్లమెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున వారు కూడా విజయం సాధిస్తారని ఆశిస్తూ వారికి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆయన మరి రజకా కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నారు. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారు మన బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారు కూడా ఎక్స్ డైరెక్టర్గా టౌన్ బ్యాంక్ లో ఎంతో సేవలు అందించి వారు కూడా అక్కడ సీనియర్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. వారు కూడా ఎంతో నిష్పక్షపాతంగా జవాబుదారీతనంగా పనిచేసిన వారు. తప్పకుండా వారికి కూడా మరి విజయం లభిస్తుందని భావిస్తూ వారు కూడా మరి ఈ రోజున తెలుగుదేశం ప్యానెల్లో డైరెక్టర్ గా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన రెడ్డి కమ్యూనిటీ ఓసీ చెందుతారు. మేడికుర్తి విశ్వనాథ్ గారు గాండ్ల కమ్యూనిటీకి చెందినవారు, బీసీ కులాల నుంచి తీసుకోవడం జరిగింది. అతను కూడా మరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడుగాను, అదేవిధంగా నగర బీసీసీఎల్ అధ్యక్షుడుగాను, అదేవిధంగా 3 పర్యాయాలు 24వ డివిజన్ ఇందిరానగర్ వార్డు ప్రెసిడెంట్ గాను అతను సేవలు అందించి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి టౌన్ బ్యాంక్ ఎలక్షన్ లో ఆయన కూడా పోటీ చేస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జి సుధాకర్ రెడ్డి, గంజి సుధాకర్ రెడ్డి యువకుడు. ఇదివరకు ముందు గంగమ్మ గుడి డైరెక్టర్ గా కూడా పనిచేసిన అనుభవం అతనికి ఉంది. అదే కాకుండా 26వ డివిజన్ ప్రస్తుత ప్రెసిడెంట్ గా కూడా అతను ఉన్నారు. కాబట్టి అతనికి కూడా తెలుగుదేశం పార్టీ అన్న మరి సేవ చేయడంలో కూడా అతనికి కూడా ఆసక్తి ఉంది. కాబట్టి ఈ రోజున టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో కూడా నిలబడి సేవ చేయాలనే దృక్పథంతో వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కె చక్రధర్ యువకుడు గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ మరి అనుచరుడు గాను, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నా ఎలక్షన్స్ లోనే కాదు 2019లో కాదు 2014లో కూడా ఎంతో కృషి చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినందుకు మరి అదే ఉత్సాహంతో మరి ఈ రోజున టౌన్ బ్యాంక్ లో కూడా తెలుగుదేశం పార్టీ ప్యానెల్లో నిలబడి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కూడా ముందుకు వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా రజనీకాంత్ నాయుడు దళిత కమ్యూనిటీ నుంచి ఓసీ నుంచి అతను పోటీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా రజనీకాంత్ నాయుడు కమ్మ కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా యువతగా పనిచేసి అదేవిధంగా మరి 11వ డివిజన్ 2వ పర్యాయం కూడా అక్కడ కోఆర్డినేటర్ గా పనిచేస్తూ అక్కడ 11వ డివిజన్ లో మరి తెలుగుదేశం పార్టీ తరఫున సేవలు అందిస్తూ
ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా రజనీకాంత్ నాయుడు పేరుంది. వారు కూడా ఈ రోజున మరి ఎంతో ఉత్సాహంతో కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ లో పాల్గొని గెలిపొంది మరి ఎంతో మందికి పేద బడుగు బలహీన వర్గాల వారు ఉన్నటువంటి బ్యాంకుకు సర్వీస్ చేయాలని ఆయన కూడా మరి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. వారు కూడా పోటీ చేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మాచర్ల రఘురామ్ గారు బలిజా కమ్యూనిటీ 5th వార్డ్ కొర్లగుంట ఏరియా. అతను కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉంటూ సీనియర్ నాయకులుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ మరి 2014 ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా 2019 ఎలక్షన్స్ లో కూడా ఎంతో కృషి చేసినందుకు ఈ రోజున టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో కూడా నిలబడాలన్నటువంటి ఉత్సాహంతో వారు ఈ రోజు ముందుకు రావడంతో వారికి కూడా మరి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వేలూరు చంద్రబాబు బైరాగపట్నం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అతను కూడా బలిజా కమ్యూనిటీకి చెందినవారు. వారు కూడా మరి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విజయం చేకూర్చడానికి 2014-2019 ఎలక్షన్స్ లో ఎంతో కష్టపడి కృషి చేసి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉన్నందుకు ఆయన కూడా మరి ఉత్సాహంతో పోటీ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పి బాలముని ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీవీ నగర్ లో వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి ఎప్పటి నుంచో 1999 నుంచి కూడా సేవలు అందించి ఈ రోజున మరి సుబ్బయ్య కుమార్ అయినటువంటి పి బాలముని గారు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎస్సీ కమ్యూనిటీ నుంచి పోటీ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెరుమాళ విజయలక్ష్మి గారు మా ప్యానెల్లో మహిళలకు కూడా మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలియజెప్పడానికి ఈ రోజున మన విజయలక్ష్మి షీ ఫ్రమ్ పల్రెడ్డి వర్ణికుల క్షత్రియ క్యాస్ట్ బీసీ క్యాస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయి కూడా ఎంతో ఉత్సాహం చూపుతూ, అదే కాకుండా 5వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎప్పుడు కూడా బ్రష్ చేస్తూ ఎప్పుడు కూడా మరి ఆ అమ్మాయి కానివ్వండి, వారి మధు హస్బెండ్ కానివ్వండి, మొత్తం కుటుంబం అంతా కూడా 2014 ఎలక్షన్ కానివ్వండి, 19 ఎలక్షన్ లో కూడా వారు కూడా మరి తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కష్టపడి మరి వారు 5వ డివిజన్లో తెలుగుదేశం పార్టీని సేవ అందిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారు ముందుకు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా దాకాల భాస్కర్ యాదవ్ గారు ఫ్రమ్ బీసీ కమ్యూనిటీ. భాస్కర్ సో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులలోనైనా కూడా మరి ఆయన దివంగత రైత డాక్టర్ వెంకటరమణ గారికి అండదండలుగా ఉండి వెనుకుండి ఒక రథసారథి మాదిరి ఒక యాదవుడి ముందు శంఖం పూరిస్తూ వెళ్తున్నట్టు వెళ్ళేవాడు. అత్యంత ప్రీతిప్రాతుడు. అతనికి కూడా ఈరోజు మరి ఈ కుటుంబానికి నేను ఎప్పుడు వెళ్ళినట్టు ఉండాలని ఈ ప్యానెల్ పెడుతున్నామంటే ఉత్సాహంతో ముందుకు వచ్చి యాదవ తరఫున నిలబడడానికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ 12 మంది ప్యానెల్ మరి చూస్తేనే అందరూ కూడా గౌరవనీయులు, అంతో ఇంకో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ప్రజా సేవ చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళని మేము ప్యానెల్లో నియమించి ప్రజలకు సేవ చేయాలని మేము కోరుతున్నాము. కాబట్టి అటువంటి ప్యానెల్ని మా తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి నగర ప్రజలకి కానుకగా ఇవ్వాలనేదే మా యొక్క అభిలాష. కాబట్టి తప్పకుండా ఈ ప్యానెల్ విజయవంతం అవుతుంది. ఎందుకంటే వీరు అందరూ కూడా ఒక డిసిప్లిన్ కలిగినటువంటి, ఒక అభిమానం కలిగినటువంటి, ఏ వార్డులోకి వెళ్ళినా వాళ్ళు ఉన్నటువంటి వార్డుల్లో
వాళ్ళ మీద వాళ్ళు ఎంత సేవ చేశారనేది వారికి తెలుసు కాబట్టి అటువంటి ప్యానెల్ మేము ఎన్నుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్యానెల్ అఖండ విజయం సాధిస్తుందని భావిస్తూ ఈ ప్యానెల్ ఈ రోజున అనౌన్స్ చేయడానికి నాకు మద్దతు ఇచ్చినటువంటి మా నగర కమిటీ, పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా స్టేట్ కమిటీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, నగర నాయకులు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి విజయం చేకూరాలని కూడా కలింగూరు వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరి వారికి శుభాకాంక్షలు